ఈ రాత్రికాల సమయంలోని యవనస్తుల కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరికి వందనాలమ్మా. రైట్, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. దానికంటే ముందుగా నిన్న రాత్రి ఏం వాక్యం విన్నాం గుర్తుందమ్మా? ఎవరికైనా చెప్తారా? నిన్న నైటు ఏం వాక్యం విన్నాం? మోషే మాట దేవుడు విన్నాడు, అదేనా? రైట్. మన అంశం ఏంటంటే, అందరూ దేవుని మాట వింటే దేవుడు మాత్రం ఆ ఇద్దరి మాట విన్నాడు. ఎవరు ఆ ఇద్దరు? మోషే, రెండవది యెహోషువ. రైట్, గుర్తుంచుకున్న మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో కూడా కొద్ది నిమిషాలు క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనం విందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిన ఏమీ. చాలు. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన లేఖన భాగములో అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్న ఒక విషయం ఏంటంటే, దేవుడు కొంతమందిని ఉగ్రతాపాత్రమైన ఘటములుగా పుట్టించాడంట. కొంతమందిని సమాధానముగాను, కొంతమందిని ఘనపరచడానికి గాను, కొంతమందిని తన ఆత్మ ద్వారా వాడుకొనుటగాను, కొంతమందిని ఉగ్రత కొరకే పుట్టించి ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తోంది. ఏలీ అని ఒక భక్తుడు ఉన్నాడు, ఒక యాజకుడు ఉన్నాడు. ఆయన కుమారులు హోఫ్ని, ఫినెహాసులు. వారిని చంపేయాలనుకున్నప్పుడు దేవుడు వారిని చంపదలిచి ఉండెను గనక వారిని కాపాడకపోయాను అని ఉంది. దేనికోసం దేవుడు కాపాడలేదంట? చంపాలనుకున్నాడు గనుక దేవుడు వారిని కాపాడలేదు అని ఉంది. అంటే దేవుడే చంపాలనుకున్న వ్యక్తుల్ని ఇంకెవరు రక్షించలేరు. అందుకే ఈ వాక్యంలో కొందరిని ఉగ్రతాపాత్రమైన ఘటములుగా ఆయన దీర్ఘశాంతముతో సహించుచున్నాడు. అంటే నాశనానికి సిద్ధపడిన మనుష్యుల కొరకు దేవుడు ఇంకా దీర్ఘశాంతముతో సహించినానేమి. అంటే కొంతమంది కొరకు ఇంకా దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ఆయన ఎవరిని కరుణించాలో వారిని కరుణిస్తాడు, ఎవరిని శిక్షించాలో వారిని శిక్షిస్తాడు. ఆ 9వ అధ్యాయంలోనే ఆ పైన మనం చదువుతాం చూడండి, ఒక మాట 15వ వచనాన్ని చదివితే, అందుకు మోషేతో ఇలాగు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలు చూపుదునో వాని ఎడల జాలు చూపుదును. చాలు, ఎవరిని ప్రేమించాలో ఎవరిని శిక్షించాలో నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. ఎవరిని ఘనమైన పాత్రలుగా వాడుకోవాలో ఎవరిని ఉగ్రతా పాత్రలుగా వాడుకోవాలో నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. అయితే మనలో దేవుడు ఎంతమందిని ఘనపరుస్తున్నాడో, ఎంతమందిని ఉగ్రతకు సిద్ధపరుస్తున్నాడో మనకైతే తెలియదు. ఎవరు దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నామో, ఎవరు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామో ఎవరి మనసాక్షికి వారికి తెలుసు. అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, కొంతమంది ఎలా ఉన్నారంట? దేవుని ఉగ్రత కొరకే సిద్ధపడుతున్నారంట. దేవుడు తన కోపాన్ని చూపించడానికే వారిని ఇంకా దీర్ఘశాంతముతో ఓర్చుకుంటున్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే ఫైనల్గా మనం ఆలోచిస్తే, కొంతమంది దేని కొరకు సిద్ధంగా ఉన్నారంట? దేవుని ఉగ్రత కొరకు సిద్ధంగా ఉన్నారు. దేవుడు వారిని ఉగ్రత పాలు చేసి నాశనము చేయుటకు సిద్ధంగా ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే దేవుని వాక్యములో మనం చదివితే, ఉగ్రతకు గురి కాబోతున్న వారు కూడా ఒకవేళ పశ్చాత్తాపడితే, ఒకవేళ తగ్గించుకోగలిగితే దేవుడు తన మనస్సు మార్చుకుంటాడని యోవేలు గ్రంథంలో మనం చదువుతాం. చూడండి ఒక మాట, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13, 14 వచనాలు ఒకసారి చదవండి. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు,
అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడును. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరో దేవుని కోపానికి గురి కావలసిన వారు ఉన్నారు, కానీ ఒకవేళ మీరు పశ్చాత్తాపడితే, మీరు మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరిగితే, ఒకవేళ మీ మనసును మార్చుకుంటే, మన దేవుడు కరుణావాత్సల్యత కలిగిన వాడు, అత్యంత కృప కలిగిన వాడు గనక ఒకవేళ ఆయన ఏం చేస్తాడంట, ఒకవేళ ఆయన తన మనస్సును త్రిప్పుకొని, అంటే దేవుడు ఒకసారి అనుకున్న దాన్ని కూడా చేయకుండా తన మనస్సును త్రిప్పుకునే అవకాశం ఉందని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకవేళ దేవుని ఉగ్రతకు మనమే సిద్ధంగా ఉన్నామేమో, దేవుని కోపానికి గురి కావాల్సిన వారిగా మనమే ఉన్నామేమో, అయితే దేవుని వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఆయన కోప్పడకముందే, ఆయన తన ఉగ్రతను మన మీద చూపించకముందే మనము గనక పశ్చాత్తాపడి, మనము గనక తగ్గించుకుని ఆయన వైపు తిరిగితే దేవుడు ఏం చేస్తాడంట, తన మనస్సు తిప్పుకుంటాడంట. మన మీదికి రావలసిన కీడు రాకుండా, మన మీదికి రావలసినటువంటి ఉగ్రత రాకుండా దేవుడు తన మనస్సును మార్చుకొని, తన మనస్సును త్రిప్పుకొని మనకు రావలసినటువంటి శిక్షను తప్పిస్తాడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకనే యోనా గ్రంథంలో వారి మీదకి వచ్చింది ఒక శ్రమ. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు, నినేవే పట్టణ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు యోనాను నిలవబెట్టుకొని 40 రోజులు దేవుడు సువార్త ప్రకటించేశాడు. ఇదిగో మరొక 40 దినములకు భయంకరమైన ఉగ్రత మీ మీదకి దిగిరాబోతుంది, ఈరోజే మీ మనసు మార్చుకుంటే సరే, ఈరోజే మీ బ్రతుకును మార్చుకుంటే సరే అని దేవుడు హెచ్చరించాడంట. 3వ అధ్యాయం 4వ వచనంలో చదువుతాను చూడండి. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేశాను. ఇంకా 40 రోజులకు భయంకరమైన ఉగ్రత రాబోతుంది, భయంకరమైన దేవుని తీర్పు రాబోతుంది, భయంకరంగా దేవుడు మనల్ని నాశనం చేయబోతున్నాడు. ఈరోజు మనల్ని సరిచేసుకుంటే కనుక, ఈ 40 రోజుల్లో మనల్ని మనమే సరిచేసుకుంటే కనుక దేవుడు మనల్ని క్షమిస్తాడు అని నినేవే పట్టణం అంతా తిరిగి ప్రకటించేశాడంట. అలాగనే ప్రకటన చేస్తే వారి మనస్సు మార్చుకొని 8వ వచనంలో మనం చూస్తాం చూడండి. ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. చాలు, ఇక్కడ చూస్తాను చూడండి. ఆ నినేవే పట్టణస్థులందరూ ఒక తీర్మానం తీసుకున్నారు. ఒకవేళ మనం గనక ఈరోజు తగ్గించుకుంటే, ఒకవేళ మనం గనక మన మనసును మార్చుకుంటే, ఒకవేళ మనము మన పాపాన్ని, మన అతిక్రమాన్ని, మన అహంకారాన్ని విడిచిపెడితే, వారు ఏమనుకున్నారంట, ఒకవేళ దేవుడు తన మనసు త్రిప్పుకుంటాడేమో, మన మీదకి ఉగ్రత తీసుకురావాలని దేవుడు నిర్ణయించుకున్నాడు, దేవుడు నిశ్చయించుకున్నాడు, దేవుడు తీర్మానం చేసుకున్నాడు. మనల్ని చంపేయాలని 40 రోజులకు దేవుడు మన మీదకి ఆ ఉగ్రత తీసుకురావాలని తన ప్రవక్తను నిలవబెట్టుకొని బోధించాడు, ప్రకటించాడు గనక ఇక దేవుడు ఫిక్స్ అయిపోయాడు. ఒకవేళ మనము తగ్గించుకుంటే, మనము పశ్చాత్తాపడితే దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా దేవుడు మనస్సు త్రిప్పుకునే అవకాశం ఉందని వారు అనుకున్నారు. అయితే దేవుడు ఉగ్రత పాత్ర ఘటములపైన తన ఉగ్రతను చూపించకుండా దేవుడు తన మనస్సును తిప్పుకునే అవకాశం కూడా ఉంది. దేవుడు మనల్ని శిక్షించకుండా, దేవుడు మనల్ని నాశనం చేయకుండా, దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా తన మనస్సు త్రిప్పుకొని మరలా మనల్ని ప్రేమించగలిగే ఒక అవకాశం ఉంది. దేవునికి మన మీద భయంకరమైన కోపం వచ్చినా సరే ఆ కోపాన్ని అంతటిని విడిచి మరలా మనల్ని ప్రేమించి తన మనసును త్రిప్పుకోగలిగే మనసు దేవునికి ఉంది. అయితే దేవుడు తన ఉగ్రతను మనకు చూపించకుండా తన మనసు త్రిప్పుకొని మనకు మేలు చేయాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తే, మొదటిగా పశ్చాత్తాపడాలి. ఏం చేయాలంట, మన పాపానికి ఏదైనా దేవుడు తన ఉగ్రతను చూపించాలనుకున్నప్పుడు,
మనం చేసినటువంటి అతిక్రమమును బట్టి, అక్రమమును బట్టి, అహంకారాన్ని బట్టి దేవుడు మన మీదకి ఏదైనా ఉగ్రత తీసుకురావాలనుకున్నాడు అనుకోండి, ఆ ఉగ్రతకు మనం గురి కాకుండా ఉండాలి అంటే, ఆ దేవుని యొక్క ఉగ్రతకు మనం గురి కాకూడదు అంటే, దేవుడు తన మనస్సును త్రిప్పుకోవాలంటే ఏం చేయాలంట? పశ్చాత్తాపడాలి. ఇక నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. లేదు ఇంకా అయ్యిందే పోయింది చూస్తా అంటే దేవుని దగ్గర మనం ఎవరు చూసుకుంటాం చెప్పండి? ఆయన అంటాడు, 1000 ప్రశ్నలు వేస్తే ఒక్క దానికి కూడా నువ్వు జవాబు చెప్పలేవా అంటాడు దేవుడు. 1000 ప్రశ్నల్లో ఒక్క దానికి కూడా జవాబు చెప్పలేమంట దేవుని దగ్గర. అట్లాంటిది ఇంకా దేవునితో ఎవరు వాదిస్తామండి? అందుకని ఈ వాక్య లేఖనం మనకు తెలియజేస్తుంది ఏంటంటే, ఒకవేళ మనం పశ్చాత్తాపడితే దేవుడు తన మనస్సును త్రిప్పుకొనే అవకాశం ఉంది. తప్పిపోయిన కుమారుని గురించి మనం చాలాసార్లు చదువుతాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తన తప్పును తెలుసుకొని తన మనసును మార్చుకొని తండ్రి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడినప్పుడు ఏం చేశాడు తండ్రి? చూడండి ఒకసారి 20వ వచనం చదవండి. వాడు ఇంకా దూరముగా ఉండగానే కనికరపడి వాని మెడ మీద పడి వారిని ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ తండ్రి అనుకున్నాడేమో, వీడికి నాకు సంబంధం లేదు, ఇక వీడు నాకు అవసరం లేదు, వీడు నా మాట కాదని, నా అధికారాన్ని కాదని, నా యజమానత్వాన్ని కాదని, నా గృహ నిర్వాహకత్వాన్ని కాదని వీడు వెళ్ళిపోయాడు గనక ఇక వాడికి నాకు సంబంధం లేదు అనుకున్నాడేమో తండ్రి. కానీ ఎప్పుడైతే కుమారుడు పశ్చాత్తాపడ్డాడో, ఎప్పుడైతే కుమారుడు తగ్గించుకున్నాడో, ఎప్పుడైతే తప్పు తెలుసుకొని తిరిగి వచ్చేసాడో, తండ్రి తన మనస్సును మార్చుకున్నాడంట. ప్రేమను చూపించడం మొదలుపెట్టాడు, కనికరించడం మొదలుపెట్టాడు. మరలా తన ప్రేమను, మొదటి ప్రేమను మరలా తన కుమారునికి చూపించడం ప్రారంభించాడు. ఇదంతా జరగడానికి కారణం అతడు పశ్చాత్తాపడి తిరిగి రావడమే. అందుకే నినేవే పట్టణస్థుల యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే, ఒకవేళ 8వ వచనం చదవండి మరొకసారి. 3వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును. ఒకవేళ అవకాశం ఉంది. మనం పశ్చాత్తాపడితే, మనం తగ్గించుకుంటే, మనల్ని మనమే సరి చేసుకుంటే, మన మనసు మార్చుకుంటే దేవుడు ఏం చేస్తాడు? తన మనస్సును త్రిప్పుకొని మన మీదికి తన ఉగ్రత రాకుండా కాపాడతాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకనే 10వ వచనంలో మనం చదివితే చూడండి ఒకసారి. ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానివేసెను. హల్లెలూయా. వారు అనుకున్నారు, మేము పశ్చాత్తాపడితే దేవుడు తన మనస్సును మార్చుకుంటాడని, మేము తగ్గించుకుంటే దేవుడు మమ్మల్ని క్షమించేస్తాడని, మేము పశ్చాత్తాపడితే, మా పాపాలన్నీ ఒప్పుకుంటే ఇక నుంచైనా మనసు మార్చుకుంటామని దేవుని దగ్గర తీర్మానం తీసుకుంటే దేవుడు మమ్మల్ని క్షమించేస్తాడని వారు అనుకున్నారు. వారు అనుకున్నట్టుగానే దేవుడు తన మనస్సును త్రిప్పివేసుకొని వారు లయము కాకుండా కాపాడినట్టుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ మనం కూడా దేవుని ఉగ్రతకు గురి కాబోతున్నామేమో, మనం కూడా మనం చేసిన పాపాన్ని బట్టి, మాట్లాడిన మాటలను బట్టి ఒకవేళ ఎక్కడైనా దేవుని కోపాన్ని రేపి దేవుని ఉగ్రతకు సిద్ధంగా ఉన్నామేమో. అయితే దేవుడు ఆ ఉగ్రతను మన మీదకు చూపించక ముందే మనల్ని మనమే సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అయితే దేవుడు తన మనసును మార్చుకొని మనల్ని క్షమించాలంటే మనం ఏం చేయాలంట? పశ్చాత్తాపడాలి. మొదటిది పశ్చాత్తాపడితే దేవుడు తన మనస్సును త్రిప్పుకుంటాడు. రెండవదిగా మనం చూస్తే రాజుల గ్రంథంలో మనం చూస్తాం. చూడండి ఒక మాట. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 1వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనక నీవు నీ ఇల్లు చెక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఈ మాటను మనం గమనిస్తే రాజైన హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చేసింది. ఇక అతని మరణదినం సమీపించింది. దేవుడు నిర్ణయించేశాడు. దేవుడు ఒక్కసారి ఇంకా అది నిర్ణయించాడంటే ఆకాశము భూమి లయమైపోయిన దేవుని మాటలు గతించవని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఒకసారి దేవుడు ఫిక్స్ అయిపోయాడంటే ఖచ్చితంగా అది జరిగి తీరాల్సిందే.
మనం సంఖ్యాకాండం 23లో కూడా ఆ మాటలు చదువుతాను చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వాక్యం చదవండి. 23:19 చదవండి ఒకసారి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఇక్కడ బలాకుతో బిలాము ప్రవక్త మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మా దేవుడు ఒకసారి మాట ఇచ్చాడంటే అది ఖచ్చితంగా జరుగు తీరుతుంది. మా దేవుడు ఒకసారి ఏదైనా నిర్ణయించాడంటే, మన దేవుడు ఏదైనా ఒకసారి మాట ఇచ్చాడంటే అది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. ఆకాశము భూమి లయమైపోయినా సరే దేవుని మాటలు గతించవని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరొకసారి ఇక్కడ మాట ఇచ్చేస్తున్నాడు. రాజైన హిజ్కియా గారితో, ఇదిగో నువ్వు మరణం కాబోతున్నావు అని చెప్పి దేవుడు తన మాటను యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. ఇంకా దేవుడు చెప్పాడంటే అదేమవుతుంది, జరిగి తీరాల్సిందే. దేవుడు ఏదైనా ఒక మాట ఇంకా అన్నాడంటే అది జరిగి తీరాల్సిందే. ఆయన చెప్పి చేయకుండా ఉండటానికి మానవుడు కాదు అని ఇందాక సంఖ్యాకాండములో బిలాము గారి ద్వారా దేవుడు మాట్లాడించినట్టుగా ఇక్కడ యెషయా గారి ద్వారా మాట్లాడిస్తున్నటువంటి మాట, హిజ్కియా ఇదిగో నీకు మరణం రాబోతుంది, నీ భయంకరమైన రోగం ఉంది, ఆ రోగము ద్వారా నీకు మరణం రాబోతుంది, ఇక నువ్వు భూమి మీద ఎక్కువ రోజులు ఉండవు. ఇది నా సొంత మాటలు కాదు, ఇవి నేను ప్రేరేపించి చెప్పే మాటలు కాదు, ఇవి దేవుడు నాతో మీతో పలికిస్తున్నాడు గనక ఈరోజు నీ ఇంటిని నీవేం చేసుకోమన్నాడు, చక్క చేసుకో. ఆయనకు కూడా అర్థమైపోయింది, ఇక ఒక్కసారి దేవుడు చెప్పాడంటే, చెప్పండి, దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అయితే దేవుని శిక్షకు లేదా దేవుని ఉగ్రతకు గురి కాబోతున్న వారు ఒకవేళ పశ్చాత్తాపడితే ఏం అవకాశం ఉంది చెప్పండి? ఏం అవకాశం ఉంది? దేవుడు తన మనస్సు మార్చుకునే అవకాశం. దేవుడు తన మనస్సు మార్చుకోవడానికి నినెవే పట్టణస్థులు పశ్చాత్తాపం దేవుడు తన మనస్సును తిప్పుకునేలా చేసింది. ఇక్కడ రాజైన హిజ్కియా మీదకి వచ్చినటువంటి మరణకరమైన ఆ రోగము ద్వారా తనకు కలిగిన మరణము, ఆ మరణం కాకుండా దేవుడు తన మనస్సును త్రిప్పుకొని మరలా ఆయుష్కాలను పొడిగించడానికి ఉపయోగపడింది ఏంటంటే అతని కన్నీటి ప్రార్థన. చెప్పండి, అతని కన్నీటి ప్రార్థన. మొదటిది, దేవుడు మనసు త్రిప్పివేసుకోవాలంటే మన పశ్చాత్తాపం ఉపయోగపడుతుంది. రెండవది, మన కన్నీటి ప్రార్థన కూడా దేవుని మనసును త్రిప్పివేస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడండి 2-3 వచనాలలో మనం చదువుతాం చూడండి. 20వ అధ్యాయము 2-3 వచనాలు. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థన చేసెను. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా. అర్థమైపోయింది, ఒక్కొక్కసారి నా దేవుడు సెలవిచ్చాడంటే, ఒక్కసారి నా దేవుడు ఇదిగో పలాని తేదీ పలాని టయాన్ని నువ్వు మరణిస్తావని చెప్పాడంటే అది 100% జరిగి తీరుతుంది. అయితే దేవుడు తన మనసును త్రిప్పుకొని నా ఆయుష్కాలాన్ని పొడిగించే ఒక అవకాశం నాకుందని అతడేం చేశాడంట, గోడ తట్టు తన ముఖము తిప్పుకొని కన్నీళ్లు విడవడం ప్రారంభించాడు. ఆ కన్నీళ్లు చూసి దేవుడు కరిగిపోయాడు. ప్రభువా, నేను ఎంత యథార్థవంతున్నో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను ఎలాగ సత్యంగా జీవించానో, ఎలాగ భక్తిగా జీవించానో, ఎలాగ యథార్థంగా జీవించానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఒట్టి ప్రార్థన కాదు, ఏం చేస్తున్నాడంట, కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేస్తున్నాడు. చాలాసార్లు చెప్పాను, కన్నీటి ప్రార్థనకు శక్తి ఎక్కువ. కన్నీటి ప్రార్థనకు ఏ కార్యమైనా సాధ్యపరుస్తాడు దేవుడు. చాలాసార్లు మనం వింటాం. అందుకనే హిజ్కియా గారికి అధికారం ఉంది. అతడు అప్పటికే రాజు. అతడు అనుకోవచ్చు, నేను రాజును కదా, దేవుడు నాకెందుకు, నాకు అవసరమైతే పెద్ద పెద్ద వైద్యులను పిలిపించుకొని వైద్యం చేయించుకుందాం అనుకోవచ్చు. లేదా నా అధికారాన్ని ఉపయోగించో, నా రాజరికాన్ని ఉపయోగించో నా మరణాన్ని వాయిదా వేసుకుందాం అని అనుకోవచ్చు. కానీ హిజ్కియాకు అర్థమైంది ఏంటంటే, నా మరణాన్ని వాయిదా వేయడానికి నా రాజాధికారం ఉపయోగపడదు, నా అధికారము ఉపయోగపడదు, నా రాజాధికారం ఉపయోగపడదు, నా పేరు ప్రఖ్యాతలు, నా బలము, నా ధనము, నా ఘనము ఇవేవి నా మరణాన్ని ఆపలేవు. నా మరణాన్ని ఆపగలిగేది ఒకే ఒకటి, ఏంటది,
కన్నీటి ప్రార్థన. అతనికి అర్థమైపోయింది, అందుకని కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేశాడంట. వెంటనే దేవుడు అన్నాడు, 4వ వచనంలో మనం చూస్తాం చూడండి. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అర్ధగంట క్రిందట చెప్పాడు దేవుడు, నువ్వు బాగుపడవు, నువ్వు ఇంకా మరణం కాబోతున్నావు, నీ రోగం బాగు కాదు, నీ జీవితం బాగు కాదు, నీ ఇల్లు సరిగా లేదు, నువ్వు చక్క చేసుకుంటే సరే అని దేవుడే హెచ్చరించాడు. ఆ కన్నీటిని దేవుడు లెక్కలోకి తీసుకుని ఏం చేస్తున్నాడు, మరలా నేను నిన్ను బాగు చేస్తానంటాడు. నువ్వు ఏ రోగముతో బాగుపడుతున్నావో, ఏ రోగంతో బాధపడుతున్నావో, ఏ కష్టంతో బాధపడుతున్నావో, ఏ కన్నీటితో బాధపడుతున్నావో, ఏ సమస్యతో బాధపడుతున్నావో, నువ్వు కనుక ఒక్కసారి మోకరించి ఒక్కసారి కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఆ కన్నీళ్లను చూస్తాడు. అందుకే యెషయాతో అన్నాడు, ఇదిగో హిజ్కియా కన్నీళ్లు విడవడం నేను చూశానంటున్నాడు. అతడు తగ్గించుకోవడం నేను చూశాను, అతడు తన సింహాసనాన్ని విడిచి దిగి రావడం నేను చూశాను, అతడు మోకాళ్ళ మీద పడ్డం, గోడ తట్టు తిరగడం, అతడు కన్నీళ్లు విడవడం నేను చూశాను అంటాడు. మరి ఏం చేద్దాం ప్రభువా, కన్నీళ్లు విడిచాడు కదా, పశ్చాత్తాపడ్డాడు కదా, తన మనస్సు ఏంటో తన యథార్థ ప్రవర్తన ఏంటో నీ ఎదుట పెట్టాడు కదా, మరి ఏం చేద్దాం ప్రభువా, ఒకసారి నువ్వు మాట ఇచ్చేసావు కదా ఇక చనిపోతాడని, మరి ఏం చేద్దాం ప్రభువా అంటే, నా మనస్సును నేను త్రిప్పివేసుకుంటాను, నా భక్తుడు మరణించడం నాకు ఇష్టం లేదు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే హిజ్కియా మరణించడం నాకు ఇష్టం లేదు, అతడు చనిపోతాడు, అతడు చనిపోవాల్సిందని నేను అనుకున్నాను, కానీ అతడి కన్నీటి ప్రార్థన నా మనస్సును త్రిప్పివేసింది అంటాడు. ఒకవేళ ఈరోజు మనకు కూడా ఏదైనా సమస్య ఉంటే మనం కూడా ఏం చేయాలా, కన్నీళ్లతో ప్రార్థన చేస్తే దేవుడు తన మనస్సు తిప్పుకునే అవకాశం ఉందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 22వ అధ్యాయంలో కూడా మనం చూస్తే రాజైన ఓషియా, ఎవరు యోషియా 8 సంవత్సరాల పిల్లోడు, చిన్న పిల్లోడు, 8 సంవత్సరాలు అంటే 3వ తరగతి పిల్లోడు. తండ్రి చనిపోయాడు, ఇంకెవ్వరు లేరు, ఎవరైతేనే ఆయన కుమారుడే కదా అని చెప్పి 8 ఏళ్ళ పిల్లోడిని కూర్చోబెట్టారు. ఇంకా సింహాసనం మీద రాజుగా అభిషేకించి కూర్చోబెట్టారు. ఇక ఇప్పుడు ఆ పిల్లోడు ఏం చెప్తే తినాల్సిందే. ఆ పిల్లవాడు చిన్న వయసు అయినా సరే దావీదులాగా ప్రవర్తించాడంట. హల్లెలూయా. ఎట్లా ప్రవర్తించాడు? దావీదులాగా. దావీదు ప్రవర్తన మంచిదే కదా, దావీదు దేవునికి ఇష్టమైన వాడు, నా హృదయానుసారుడు అన్నాడు. దావీదు లాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడంట యోషియా రాజుగా ఉన్నప్పుడు భయంకరంగా వారికి ఒక సమస్య ఎదురయ్యింది. హుల్దా అనే ప్రవక్తని దగ్గరకు పంపించి, శిష్యులను కొంతమంది పంపించి మాట్లాడుతూ అడుగుతూ ఉంటే అతడు కన్నీళ్లు రాల్చడం నేను చూశాను అంటాడు. 19వ వచనాన్ని చూడండి ఒకసారి. 22వ అధ్యాయము 19వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదములగుదురనియు నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. కన్నీళ్లు రాల్చినందుకు అతడి మనవిని దేవుడు ఏం చేశాడంట? అంగీకరించాడు. హిజ్కియా కన్నీళ్లు రాల్చినందుకు దేవుడు అతని మనవిని కూడా అంగీకరించాడు. అతని మరణ దినాన్ని పోస్ట్పోన్ చేశాడు దేవుడు. మీరు నమ్మండి, 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగించినట్టుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే ఈరోజు ఒకవేళ ఏదైనా సమస్యతో ఉంటే, ఏదైనా కష్టం ఉంటే, ఏదైనా బాధ ఉంటే, ఏదైనా ఇరుకు ఇబ్బంది ఉంటే, ఏదైనా అనారోగ్యం ఉంటే, ఏదైనా చెప్పుకోలేని సమస్య ఉంటే ఏం చేయాలంట? కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. దేవుడు అంటాడు యెషయా గ్రంథంలో, ఇశ్రాయేలు ప్రజల కన్నీళ్ళ ప్రార్థనలు వారు చూసి నువ్వు ఏమాత్రము కన్నీళ్లు విడవవు అని దేవుడు అంటాడు. చూడండి ఒకసారి 30వ అధ్యాయము 19వ వాక్యం చదవండి.
నీవిక ఏమాత్రమును కన్నీళ్లు విడువవు. చాలు చూడండి, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఎందుకంటే నీ కన్నీళ్ళని నేను చూశానన్నాడు దేవుడు. నువ్వు ఎన్నో మార్లు ఒంటరిగా కూర్చొని ఏడవడం దేవుడు చూశాడు. ఎన్నో మార్లు నీ సమస్యల కొరకు కన్నీళ్లు విడవడం దేవుడు చూశాడు. ఎన్నో మార్లు నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, నీ చదువు కొరకు, నీ ఉద్యోగం కొరకు, గర్భఫలం కొరకు, నీ భర్త నీ పిల్లల మారు మనస్సు కొరకు, ఎంతమంది కొరకు నువ్వు ప్రార్థన చేశావు. నువ్వు ఎన్ని మార్లు ఇంట్లో వెక్కి వెక్కి ఏడ్చావో, నువ్వెన్నిసార్లు నీ గదిలో కన్నీళ్లతో దేవుని పాదాలు తడిపావో నాకు తెలుసు అంటాడు దేవుడు. అందుకే నీ మీదకి ఒక ఉగ్రత రావాల్సిందే కానీ, నీ మీదకి నా కోపం రావాల్సిందే కానీ, నీ కన్నీళ్ళని చూసి నేను నా మనస్సును త్రిప్పివేసుకొని ఉన్నాను అంటాడు దేవుడు. కాబట్టి ఈరోజు దేవుడు మనస్సు త్రిప్పుకోవాలంటే రెండవదిగా మన కన్నీళ్ళ ప్రార్థన ద్వారా దేవుడు మనస్సును త్రిప్పివేసుకుంటాడు. ఆఖరిగా మనం చూడగలిగితే మరి ఏ సందర్భాల్లో దేవుడు తన మనస్సు త్రిప్పుకుంటాడంటే 106వ కీర్తన ఒకసారి 23వ వచనాన్ని చదువుదాం చూడండి. 106వ కీర్తన 23వ వచనం. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదను అనెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపమును చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. చాలు, ఇశ్రాయేలీయులందరి మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. ఇశ్రాయేలీయులందరి మీదకి దేవుని కోపం వచ్చింది. భయంకరంగా దేవుడు వారిని నాశనం చేయాలనుకున్నాడు. కానీ ఎవరు అడ్డుపడ్డారంట? మోషే. దేవుడు ఏర్పరచుకున్న తన సేవకుడైన మోషే అడ్డుపడెను. అంటే ఇక్కడ దేవుడు తన మనస్సును త్రిప్పుకోవడానికి విజ్ఞాపన అడ్డుపడింది. మోషే చేసిన విజ్ఞాపన, మోషే బ్రతిమలాడాడు, ప్రభువా ఇశ్రాయేలును క్షమించు, ఇశ్రాయేలు ప్రజలను క్షమించు, ఇశ్రాయేలు ప్రజలను క్షమించు. ఎన్ని మార్లు బ్రతిమలాడాడండి ఆయన, ఎన్నిసార్లు అడ్డుపడ్డాడండి. ప్రతిసారి నీళ్లు లేవంటే దేవుని తిడుతున్నారు, ఆహారం లేదన్నా దేవుని తిడుతున్నారు, బండలో నుంచి నీళ్ళు ఆగిపోయినా దేవుని తిడుతున్నారు. భయంకరంగా మోషే కనిపించకపోతే విగ్రహారాధన చేయడం ప్రారంభించారు, ఒకరితో ఒకరు పాపం చేయడం ప్రారంభించారు. ఇన్ని వ్యతిరేకతల మధ్యలో, ఇంత తిరుగుబాటు మధ్యలో ఇశ్రాయేలు అందరూ దేవుని ఉగ్రతకు గురి కావాల్సింది, దేవుని కోపం ఆకాశం నుంచి దిగి రావాల్సింది. కానీ మోషే ఏమని ప్రార్థన చేశాడు? సంఖ్యాకాండం 14, 19, 20 నేను చదువుకున్నాం కదా, ఒకసారి చదవండి. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మోసే చేసిన విజ్ఞాపన వారు దేవుని కోపాన్ని ఉగ్రత గురి కాకుండా వారిని రక్షించింది. దేవుని కోపం వారి మీదకి రాకుండా దేవుడు తన మనస్సు త్రిప్పుకొని వారిని క్షమించేటట్టు చేసింది మోసే విజ్ఞాపన. మోసే అడ్డుపడిపోయాడు, మోసే విజ్ఞాపన చేస్తున్నాడు, మోసే బ్రతిమలాడుతున్నాడు. లేకపోతే మోసే ఒక్కరు లేకపోతే ఇశ్రాయేలు అందరూ బూడిదైపోయేవాళ్ళు. ఆకులు రాలినట్టుగా అరణ్యంలో రాలిపోయారు చాలామంది. మిగతా వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత రాకుండా ఎవరు అడ్డుపడ్డారు చెప్పండి? మోషే విజ్ఞాపన. ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన పాపానికి, దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు గురైపోతున్నప్పుడు వారు నాశనం కాకుండా దేవుడు వారు రక్షించాలని మరలా తన మనసును త్రిప్పుకునేటట్టు చేసింది మోషే విజ్ఞాపన. సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు అబ్రహాం అడ్డుపడిపోయాడు. ప్రభువా నీతిమంతులు ఉంటే వారిని రక్షిస్తావు కదా, మరి కనీసం ఒక 50 మంది ఉండరా, ఒక 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది అంటూ దేవునితో విజ్ఞాపనలో బ్రతిమలాడుతూ వచ్చాడు. చివరికి మనం చదివితే 20వ వచనంలో 19వ అధ్యాయము ఒకసారి 29వ వచనాన్ని మనం కనుక చదివితే, అబ్రహామును బట్టి లోతును జ్ఞాపకం చేసుకొని అని ఉంటుంది. చూడండి ఒకసారి ఆదికాండము 19:29 చదవండి. 19:29. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణమును నాశనం చేసినప్పుడు ఆ నాశనమును మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను.
ఇక్కడ లోతు నాశనం కాకుండా ఉండడానికి, లోతు దేవుని ఉగ్రతకు గురి కాకపోవడానికి అబ్రహాము చేసిన విజ్ఞాపన ఉపయోగపడింది. ఇశ్రాయేలు ప్రజలు నాశనం కాకుండా దేవుడు తన మనస్సును త్రిప్పుకోవడానికి మోసే చేసిన విజ్ఞాపన ఉపయోగపడింది. ఈరోజు మన మీదకి దేవుని ఉగ్రత రాబోతుందేమో, మన కుటుంబం మీదకి. ఒకవేళ మనమైతే విశ్వాసంలో ఉన్నాం, మనమైతే రక్షించబడ్డాం, మనమైతే దేవుని యందు నిలకడగా ఉన్నాం, మరి మన ఇంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మన ఇంటి పెద్దల పరిస్థితి ఏంటి? మన పితరుల పరిస్థితి ఏంటి? మన అన్నదమ్ముల రక్త సంబంధికుల పరిస్థితి ఏంటి? వారందరూ రక్షణ పొందారా? వారందరూ బాప్తీసం తీసుకున్నారా? ఒకవేళ వారి మీదికి దేవుని ఉగ్రత రాబోతుంది అనుకోండి, ఆ ఉగ్రతలో నుంచి దేవుడు తన మనసు త్రిప్పుకోవాలంటే మనం ఏం చేయాలా? విజ్ఞాపన చేయాలి, బ్రతిమలాడాలి. అన్నదమ్ముల కోసం, రక్త సంబంధికుల కోసం, కుటుంబ సభ్యులందరి కోసం మనం కూడా విజ్ఞాపన చేయాలి. ప్రభువా, నా వారిని రక్షించు, నా వారిని క్షమించు, నా వారిని క్షమించి నీ ఉగ్రత వారి మీదకి రాకుండా రక్షించు ప్రభువా అని మనం బ్రతిమలాడడం నేర్చుకోవాలి, కన్నీళ్లతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అందుకే ఈ రాత్రికాల సమయంలో ఎవరైనా ఉగ్రత పాత్ర ఘటములుగా ఉంటే, ఎవరి మీదకైనా దేవుని ఉగ్రత రాబోతూ ఉంటే, దేవుడు తన ఉగ్రతను మన మీద కనపరచకుండా తన మనస్సును త్రెప్పుకోవాలంటే 3 కార్యాలు చేయాలి. ఏంటంటే, మొదటిది పశ్చాత్తాపడాలి, రెండవది కన్నీటి ప్రార్థన చేయాలి, మూడవది విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఈ 3 దేవుని మనస్సు త్రెప్పుకునేలా చేస్తాయి. కాబట్టి ఒకవేళ మనం కూడా దేవుని ఉగ్రతకు గురి కావలసిన వారమైతే మనం కూడా పశ్చాత్తాపడదాం. దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేసిన పాపం గుర్తొస్తూ ఉంటే పశ్చాత్తాపడదాం. దేవుడు మనసు త్రిప్పుకునేలా పశ్చాత్తాపడదాం. దేవుడు మనల్ని క్షమించేలా కన్నీళ్లతో ప్రార్థన చేద్దాం. మన ఇంటి వారి మీదకి కూడా దేవుని ఉగ్రత రాకుండా తన మనసు త్రిప్పుకునేలా విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. కాబట్టి మనం కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ఆయన ఉగ్రతలో నుంచి తప్పించుకొని ఆయన మనసు త్రిప్పుకునేలా మనం కూడా కన్నీటి ప్రార్థన అనుభవం కలిగి జీవించుదాం. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కోడికను ముగించుకుందాం. మహాపరిశుద్ధుడువైన మా గొప్ప తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన అతి మనోహరమైన పాదములకు స్తోత్రములు రాజా. నిజముగా కొందరు ఉగ్రత కొరకే సిద్ధపడుతున్నారని, అలాంటి వారిని శిక్షించడానికి మీరు సిద్ధపడుతున్నారని ప్రభువా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. అయితే యెహోవా ఒకవేళ తన మనస్సును త్రిప్పుకొనునేమో, కాబట్టి మీ హృదయమును చింపుకొనుడని యోవేలు ప్రవక్త ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు రాజా. నిజముగా తండ్రి, మీరు మమ్మల్ని శిక్షించకుండా, మమ్మల్ని నాశనం చేయకుండా, మా మీదన్న ఉగ్రతను మీరు క్షమించి మీ మనసు మార్చుకొని, మీ మనసును త్రిప్పివేసుకొని పశ్చాత్తాపాన్ని అయితేనేమి, కన్నీటి ప్రార్థన అయితేనేమి, విజ్ఞాపన ప్రార్థన అయితేనేమి మేము కలిగి ఉండడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభువా. ఆ నినివే పట్టణస్థులు నాశనం కాకుండా మీరు మనసు త్రిప్పుకోవడానికి కారణం వారి పశ్చాత్తాపం అని మాకు తెలియజేశారు. హిజ్కియా ప్రవక్త మరణం కాకుండా మరలా నీ కృపను పొందుకోవడానికి, నీవు మనసు త్రిప్పుకొని మరలా అతనికి ఆయుష్కాలను పొడిగించడానికి అతడి కన్నీటి ప్రార్థనే అని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. ఇశ్రాయేలు ప్రజలు కూడా నీ ఉగ్రతకు గురి కాకుండా మోసే విజ్ఞాపన వారిని క్షమించిందని, మోసే విజ్ఞాపన నీ మనసును మార్చుకునేలా చేసిందని ఎన్నో విషయాలు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజముగా మేము కూడా, మా కుటుంబ సభ్యులు కూడా, మా బంధువులు, రక్త సంబంధికులు ఎవరైనా నీ ఉగ్రతకు సిద్ధపడుతూ ఉంటే వారిని క్షమించడానికి, వారిని శిక్షించకుండా మీ మనసు త్రిప్పుకోవడానికి మా పశ్చాత్తాపము, మా కన్నీటి ప్రార్థన, మా విజ్ఞాపన ప్రార్థన ఉపయోగపడడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి ఈ విత్తబడిన వాక్యాన్ని విన్న వారందరి హృదయాలలో ఫలింపజేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం నైనా. మీ చిత్తమైతే తండ్రి, ఆసక్తితో చేరవచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. రాలేక వెనకబడిపోతున్న వారందరినీ క్షమించండి. మరొకసారి అయినా రావడానికి మీరే కృప చూపించమని, ఈ రాత్రికాల సమయంలోని మెండైన దీవెనలు చేరవచ్చిన మా అందరిపై కుమ్మరించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో వినయముతో అడిగి వేడుకొని పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్.